హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక శిఖరాగ్ర చర్చల్లో యుద్ధం, ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల తూటాలు. ఇక వైట్ హౌస్ లో అర్ధంతరంగా మారిన ఆ సమావేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సొరంగంలో మరణ మృదంగం, సర్కారు తప్పే కుప్ప కూల్చింది అన్నట్టు ఒక వార్త. ఇక ఎస్ఎల్బిసి ప్రమాదంలో అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటున్న నమస్తే తెలంగాణ. ఇక ఏడాది దాటిన కదలని అవుట్లెట్ టీబీఎం యంత్రాంగం. ఇక బేరింగ్ వస్తుందంటూ నేలల తరబడి సర్కారు హంగామా. ఇక పురోగతి కోసం ఇన్ అండ్ అవుట్ హడావుడిగా పనులు ప్రారంభం. ఇక సరైన పరీక్షలు జాగ్రత్తలు లెక్కిన సిఆర్ జోన్ లో డ్రిల్లింగ్. ఇక జటలమైన సిఆర్ జోన్ సమస్యకు కేవలం గ్రౌండింగ్ తోనే సరి. ఇక మట్టితో సహా జోన్ లోడ్ లెక్కింపు కొట్టించిందన్నట్టు వైఫల్యం. ఇక సిపిఐడి నియంత్రణ మళ్లింపు ఏమాత్రం పట్టించుకొని ఏజెన్సీ బాధ్యతను ఏజెన్సీకి వదిలేసి చేతులు దులుపుకున్న సర్కార్. ఇక ఎస్ఎల్బిసి టన్నల్ దుర్ఘటనపై వెల్లువెత్తుతున్న అనుమానాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణమేమిటి? 8 మంది కార్మికులు ప్రాణాలకు మట్టి దిబ్బల కింద కలిసిపోయాయి. దుర్ఘటనకు కారకులెవరు? ఏ మాత్రం అంచనాలు లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఆగమేగా అలపై టన్నల్ పనులు ప్రారంభించడానికి కొంచెం కొంపముంచిందా? పొట్టకుట్టి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ముమ్మటికి కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే చిచ్చు పెట్టిందా? ఇక శ్రీశైలం నుంచి ఇన్లైన్ టన్నల్ 13.670 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల మేర రాతి పొరాల్లో పెద్ద ఎత్తున సందులు ఉండి వాటి ద్వారా భారీ నీళ్లు రావడం, మట్టి వదలను ఉండడానికి గతంలో గుర్తించిన సమస్య పరిష్కారానికి నామమాత్రపు చర్యలు తీసుకుంటూ పనుల్లో పురోగతి చూపాలని కంపెనీ అత్యుత్సాహమే ప్రమాదానికి దారితీసిందా? అంటే అవును అనే నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 3 నెలలకే ప్రాజెక్టులపై సమీక్షించి ఇక 20 నెలల్లో పూర్తి చేస్తామని హడావుడిగా చేయడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ తీవ్ర ఒత్తిడి చేసింది. ఎలాంటి ప్రమాణాలు పద్ధతులలో పాటించకుండా కేవలం గ్రౌండింగ్ పరిమితమైన కంపెనీ పనులు చేపట్టారు. గొల్లే సొరంగం కుప్పకులి 8 మంది బలయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తగిన కొద్ది వరదల బురద. ఇక టన్నెల్లో సవాలుగా రెస్క్యూ ఆపరేషన్. ఇక కార్మికులు మృతదేహాల కోసం వెతుకులాట. నేటి సాయంత్రంలో కొలికి వచ్చే అవకాశం వాళ్ళు బతుకుంటారని అనుకునే వట్లే ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇక నాగల్ కర్నూలు రెడీగా 8 అంబులెన్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎస్ఎల్బిసి మనం ఒక దారిలో నడుచుకుంటూ పోతున్నాం. దారి సాఫీగా ఉన్నప్పుడు ఎప్పుడు వేసే అడుగులు వేస్తాం, కానీ ముందుకు పెద్ద గంట వస్తే మనం వేసే అడుగులో తేడా ఉంటుంది. ఆ గుంట ఎంతసేపు పొడవు ఉన్నది, మనం ఎంతసేపు పెద్ద అడుగు వేయాలి, ఇవన్నీ మన మెదడులో అంచనా వేసుకొని అడుగు వేస్తాం. ఆ గుంట దాటమంటే మనం వేసిన అంచనా సరి అయ్యేది అనుకుంటాం. గతంలో పడినట్లయితే మన అంచనా తప్పిందనుకుంటాం. మరి దీని ప్రమాదవస్తు జరిగిందనుకోవాలా, అంచనా తప్పి జరిగిందనుకోవాలా? ఇక రెండు విషయం. ఆ గుంట దాటకుండా మనం ఒక గంట పాటు ఆగం అనుకుందాం. మనం ఆగడం వల్లనే ఆ గుంట ఏర్పడినట్టుందా? గంట సేపు ఆగకుండా ముందుగానే అడుగు వేస్తే ఆ గుంట ఉన్నట్టు అన్నట్టు ఒక వార్త ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రమాదానికి సంబంధించిన నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు అనేది ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు అన్నట్టు ఇక్కడ ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక దండం పెడతా సాగుకు నిలువండి. సూర్యాపేట జిల్లా గాజుల మల్కాపురంలో పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకు నీళ్లు పడుతున్న రైతు వెంకన్న వేదాలను చూసి భావోదానికి లోనై కంట తడి పెడుతున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎండుతున్న పంటలను కాపాడండి, రైతు వాతనాలు చూసి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కంటతడి. ఇక ఇప్పుడు నీళ్లు వదిలిన సగం పంటనైనా చేతికొస్తుందన్న జగదీశ్వర్ రెడ్డి. ఇక కాళేశ్వరం అప్పగించండి, 3 రోజుల్లో నీళ్ళిచ్చి చూపిస్తామన్న జగదీశ్వర్ రెడ్డి. తర్వాత సర్కారుకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సవాల్. ఇక నమస్తే తెలంగాణ దండం పెడతా అడుగుతున్న పంటలను నీళ్లు వండి ఇప్పటికే సగం పంటలు ఎండినాయి, ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన మిగతా సగం పంటలను కాపాడుకోవచ్చని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పేనపహాడ్ మండలం గాజుల మల్కాపూర్లో చిన్నార కుంటతండాలో ఎండిన పంటలను శనివారం ఆయన పరిశీలించి జగదీశ్వర్ రెడ్డి వచ్చారనే విషయం తెలిసిన రైతులు పెద్ద ఎత్తున కలిసి తరలి వచ్చారు అనే ఆ వార్త అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు 438. మరో రైతు ఆత్మహత్య, అప్పులు తీర్చే మార్గం లేక అన్నగత బలపడం. ఇక ఖమ్మం జిల్లా చిన్న మండలంలో విషాదం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇప్పటి వరకు 438 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఇక్కడ పేపర్లో రాయడం జరిగింది.
తర్వాత ఇక నీళ్లు పాతడానికి నిధులు ఢిల్లీకి అన్నట్టు కేటీఆర్. ఇక తెలంగాణ భవన్ శంకర్పల్లి మాజీ ఎంపీ గోవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పేతుల ఆనంద్ తదితరులు అన్నట్టు ఒక వార్త. ఇక మంచిని మైక్ లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి అని కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో చెలవిచ్చిన రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టి ఎవరు మైక్ లో చెప్పడం లేదు. రేవంత్ పాలనలో చేసిన చెడు మాత్రమే చాలా ఉన్నది. చెప్పడం మొదలు పెడితే రేవంత్ చెవులు నుంచి రక్తం కారుతుందన్న కేటీఆర్. ఇక బ్యాగులు మోయాడమే ముఖ్యమంత్రి రేవంత్ చరిత్ర. ఇది కాంగ్రెస్ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జి తెలియదేమో. ఇక తన బ్యాగులు మోయొద్దని ఆమె అనడం పెద్ద జోకు. ఇక మైక్ లో చెప్పేందుకు రేవంత్ మంచి పనులే చేయాలి, నేడు చెప్పడం మొదలు పెడితే చెవుల నుంచి రక్తమే. ఇక కేసీఆర్ పాలన స్వర్ణ యుగం, రేవంత్ ది చీకటి యుగం అన్న కేటీఆర్. తర్వాత ఇక క్రైమ్ రేట్, అప్పులు, ఆత్మహత్యలు రాష్ట్రంలో రైజింగ్ అన్న కేటీఆర్. ఇక తెలంగాణ ఎన్నటికీ కేసీఆర్ శ్రీరామ రక్ష, పార్లమెంట్ అయినా పంచాయతీ ఎన్నికలైనా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుందన్న కేటీఆర్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు. ఇక శంకర్పల్లి మాజీ ఎంపీ గోవర్ధన్ రెడ్డి సహా కాంగ్రెస్ బీజేపీ నుంచి కారెక్కిన 5 మంది చేవెళ్ల నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్, 8:45 గంటలోపు వచ్చిన వారికి ఎంట్రీ. ఆ తర్వాత వస్తే పరీక్ష రాసే ఛాన్స్ కోల్పోయినట్టే. సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు. ఇక ఇది వరకు 1 నిమిషం లేట్ నిబంధనలు అమలు. ఇక ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ అన్నట్టు ఒక వార్త. అంటే 1 నిమిషం అంటే 15 నిమిషాల ముందే 15 నిమిషాల ముందే గేట్ అనేది క్లోజ్ చేస్తారన్నట్టు ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు ఎవరైతే ఇంటర్ పరీక్షలు రాస్తున్నారో దయచేసి గంట సేపు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ ఆత్రం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు అనేది రాయాల్సిన బాధ్యత అనేది విద్యార్థులపై ఉంది. ఇక గౌడన్నల పోరు, తలొగ్గిన సర్కార్, గీత పారిశ్రామిక కార్పొరేషన్ నిరాశే. ఇక పొన్నం ప్రభాకర్ ఆగామిగాలపై సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక సర్క్యులర్ తో సరిపెట్టొద్దు, జీవో ఇచ్చేదాకా పోరాటం, త్వరలో లక్షలాది మందితో మహాసభ అన్నట్టు గౌడ సంఘాలు ప్రకటన. ఇక కొల్లాపూర్లో కాంగ్రెస్ గుండాగిరి, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన రవి నాయక్, మరో బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం, మరణాయుధాలతో విక్షణరహితంగా దాడి, అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులే వదిలే. ఇక స్టేషన్ వెళ్ళినా పట్టించుకొని పోలీసులు. ఇక క్షత్రగాత్రులకు మాజీ ఎమ్మెల్యే పరిమర్శ. ఇక జూపల్లి అండాతోనే దాడులు, వీరం హర్ష వర్ధన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్నట్టు ఒక ఇక్కడ హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత హోంగార్డులపై అంశాల కత్తి. ఇక 21 రోజులు విధులు రాకుంటే వేటే. ఇక 10 రోజులు విరమణ ఇవ్వాలనుకున్న పనిష్మెంట్. ఇక క్రమశిక్షణ చర్యలు, జరిమానాల విధింపు. ఇక రాష్ట్రంగా పోలీసుల శాఖ ఉత్తర్వులు జారీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన మనం కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ కి సలహాలు కూడా మీరు ఇవ్వచ్చు.